హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ టిఫిన్ షాప్లోంచి తెచ్చుకున్నాం అండి. దోశ మా ఊళ్ళో 10 రూపాయలు ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ అయితే 20. మీ ఊర్లో ఎంతండి కామెంట్ చేయండి. దానికి వేరుశనగపప్పు, పొట్నాల పప్పుతో చేసిన చట్నీ ఇచ్చారు. ఇది చేపల పులుసు చేశాను, వాలుగు చేపల పులుసు. చేపలు నీట్గా శుభ్రం చేసుకొని నీట్గా అంతా పోయే వరకు నీట్గా శుభ్రం కడుక్కొని ఒక దగ్గర పెట్టుకున్నాను. మసాలా ఇంకా రోజు చెప్పిదే కదా అని చెప్పలేదు. ఇది ఎగురులాగా అనమాట. తక్కువ పులిపేసి వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటాలు వేసి మిక్సీ చేసాను. కొద్దిగా అన్ని హోల్ గరం మసాలా పౌడర్ వేసాను, ఇంట్లో చేసిందే. మనం పెనం పెట్టుకొని పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసుకొని అవి వేగగానే మనం రెడీ చేసుకున్న మసాలా వేసుకొని బాగా వేపుకోవాలి. నూనె బయటికి తేరేంత వరకు వేపుకోవాలి. అంటే అందరికీ వచ్చులేండి, నా స్టైల్లో ఎలా చేస్తానో చెప్తున్నాను. ఆ వేగగానే కారం వేసుకోవాలి. ఓ 2 స్పూన్స్ వేసుకున్నాను. మీ కారం తగ్గట్టు వేసుకోండి. మీరు ఎంత కారం తినగలరో అంత. అంటే చేపల పులుసుకి, చికెన్కి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. వేసుకున్న తర్వాత మనం చేపలు రెడీగా చేసుకొని ఉంచుకున్నాం కదా నీట్గా, అవి అందులో వేసుకోవాలి. ఇప్పుడు కలపొచ్చు, కానీ కొద్దిగా మరిగేటప్పుడు అడ్డబిడ్డ కలపకూడదు. మళ్ళీ చేపలు పీసులు అయిపోతాయి. కొద్దిగా చిన్న చింతపండు పులుపు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే అదే నీళ్ళలాగా అయిపోద్ది అనమాట. చేపల పులుసు రెడీ. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.